ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో అసురులలో ఉసురు తినే ఉత్సవమే ఎందాకో కడవరకో నడివరకో జీవితమే విధి వరకో మనిషి గుణం మనిషి తనం నడుమన రణమే సిరికో ఏ ప్రాణం పోయే దెవ్వరి కోసం దేవుడైన రాయి దాటి రాడు ఎందుకో ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో అసురులలో ఉసురు తినే ఉత్సవమే ఎందాకో కడవరకో నడివరకో జీవితం మేడం రా కళ్యాణ్. కూర్చో కళ్యాణ్. మేడం మా స్టేషన్ పరిధిలో జరిగిన 2 క్రైమ్ ఇన్సిడెంట్స్ గురించి మీకు తెలియాలి మేడం. నిజానికి ఈ క్రైమ్స్ ఎవరు చేశారన్నది చట్ట ప్రకారంగా మా దగ్గర బలమైన ఎవిడెన్స్ ఏదీ లేదు. ఒకరి మీద మాత్రం అనుమానం ఉంది. ఈ 2 క్రైమ్ ఇన్సిడెంట్స్ వెనకున్నది కార్తీకనా 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 నాకు తెలుసు కళ్యాణ్. ఆ రేపిస్ట్ చావుకి కారణం కార్తీకనే. వాడు చనిపోయినప్పుడు వాడి డెడ్ బాడీలో దొరికిన విషం కూడా కార్తీక బాడీ నుంచి వచ్చింది. ఆ విషం తన రక్తం నుంచి పుట్టింది. ఆ దొంగ కళ్ళు పోవడానికి కూడా కార్తీకనే కారణం. మీకు ఈ విషయం ముందే తెలుసా? నేను ఆ ఇంట్లో ఉండకపోవచ్చు కళ్యాణ్, కానీ నా పిల్లల యోగక్షేమాలు ఎప్పటికప్పుడు ప్రియ ద్వారా పంకజం ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాను. కార్తీక ప్రవర్తనలో పెను మార్పులొస్తుంటే తల్లిని చూసుకోకుండా ఎలా ఉంటాను చెప్పు? నిజానికి ఇవేవీ నాకు ముందే తెలీదు. కార్తీక పాముగా మారి కావేరిని కాటేసిన తర్వాతే కార్తీక గురించి తెలుసుకున్నాను. కార్తీకలో కనిపిస్తున్న వింత కదలికలు, తన కళ్ళలో కనిపిస్తున్న ఆ నీలిరంగు కాంతి అన్నీ నాకు తెలుసు కళ్యాణ్. నాకంతా అయోమయంగా ఉంది మేడం. అసలు ఏం జరుగుతుంది? కార్తీక బలహీనతల్ని అడ్డు పెట్టుకుని తననొక విషకన్యగా మార్చేశారు కళ్యాణ్. ఎవరు మేడం? కార్తీకని విషకన్యగా ఎందుకు మార్చారు? కార్తీకని విషకన్యగా ఎవరు మార్చారు, ఎందుకు మార్చారనేది అది తర్వాత చూద్దాం కళ్యాణ్. మనం ఆలోచించాల్సింది ఇప్పుడు కార్తీక చాలా పెద్ద ప్రమాదంలో ఉంది. కడుపున మోసి కనకపోయినా నా సర్వస్వం ఇచ్చి పెంచుకున్న ప్రాణబంధం నాది. అలాంటిది నా బిడ్డ విషకన్యగా మారి ప్రమాదంలో ఉంది అని తెలిసాక కూడా ఎలా ఊరుకుంటారు? ఎలాగైనా నేను తనని కాపాడుకుని తీరుతాను. ఒక తల్లిగా ఆ బాధ్యత నా మీదుంది. చెప్పండి మేడం, కార్తీక్ని రక్షించడానికి ఒక పోలీస్ ఆఫీసర్గా నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను? ఒకటి గమనించావా కళ్యాణ్? నువ్వు చెప్పిన ఆ 2 క్రైమ్లు 2 వేరువేరు పౌర్ణమి రోజుల్లో జరిగాయి. ఆ 2 పౌర్ణమి రోజుల్లో ఒకరోజు కార్తీక ఇంట్లోనే పాముగా మారింది. ఇంకో రోజు కార్తీక చర్మం పాము చర్మంలా పొలుసులు పొలుసులుగా మారిపోయింది. దీనంతటికీ కారణం ఆ పున్నమి చంద్రుడి వెలుతురు కార్తీక శరీరం మీద పడ్డమే కళ్యాణ్. ఆ చంద్రుడి కిరణాలు తాకగానే కార్తీక రక్తంలో దాగున్న ఆ విష నాగు నిద్రలేస్తుంది. అంటే
కార్తీక్ వల్ల ఎవరికైనా పౌర్ణమి గడియల్లో మాత్రమే ప్రమాదం పొంచుంది. అవును కళ్యాణ్, ఆ చంద్రుడి వెలుతురు భూమికి తాకినంతసేపు కార్తీక ఒక సాధారణ మనిషిలా కాకుండా ఒక భయంకరమైన విష మృత్యువుగా మారుతుంది. రాబోయే పౌర్ణమి రోజున చీకటి పడే కొద్దీ కార్తీకలో ఆ విషపూరితమైన శక్తి మరింత ఉధృతమవుతుంది. అదే రోజు కార్తీకని కాపాడుకోవడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. ఇంకో ముఖ్యమైన విషయం, మనం ఏం చేసినా పగటి పౌర్ణమి ఘడియల్లో మాత్రమే చెయ్యాలి కళ్యాణ్. అప్పుడు నేను ఏదో విధంగా తనని ఇంట్లో నుంచి బయటికి రాకుండా అడ్డుకట్ట వేస్తాను. కానీ పొరపాటున ఆ రోజు రాత్రికి కార్తీక బయటికొచ్చిందా, మరో ప్రమాదం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే కళ్యాణ్. ఖచ్చితంగా మేడం. ఒక పోలీస్ ఆఫీసర్గా, మీ కుటుంబ శ్రేయోభిలాషిగా మీరు కార్తీకని కాపాడుకోవడంలో నేను మీకు తోడుంటాను. థ్యాంక్ యూ. ఏంటి గేమ్ ఆడుతున్నారా? తీసుకో నాన్నా, జ్యూస్ తీసుకో. ఇదేంటమ్మా, నువ్వు తీసుకొచ్చావేంటమ్మా? పంకజం లేదా, ప్రియా లేదా? లేదు నాన్నా, మీకోసమే నేనే స్వయంగా జ్యూస్ చేసి తీసుకొచ్చాను. నా చేతులతో మీకు గోరుముద్దలు కూడా కలిపెట్టలేకపోయాను. కనీసం ఇప్పుడైనా ఇలాంటివి చేయనివ్వండి. మీకోసం నేను ఏదైనా చేస్తాను. ప్రియమ్మా, జ్యూస్ చేసింది మనం కదా, స్వయంగా ఆవిడ చేత్తో చేశానని అంత పచ్చబద్ధం ఆడుతున్నారేంటమ్మా? ఆవిడొచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం కదా పంకజం. ఒకరు చేసిన పుణ్యాన్ని ఇంకొకరు తమ ఖాతాలో వేసుకోవడం అంటే ఇదే కాబోలు. పోన్లే పంకజం, కృష్ణ కావేరి అయితే జ్యూస్ తాగుతున్నారు కదా, అది చాలు. ఏం గేమ్ ఆడుతున్నారు? లూడో నాన్న. సూపర్, నేను కూడా జాయిన్ అవుతాను. ఉండండి, మీకు కూడా జ్యూస్ చేసి తీసుకొస్తాను. అలాగే. ఏంటలా చూస్తున్నారు? పంకజం, జ్యూస్ కలుపు. అమ్మగారు, మీరే కదా స్వయంగా జ్యూస్ కలిపి తీసుకొస్తానన్నారు. అంటే ఈ ఇంటికి పని మనిషి నేనా, నువ్వా? మీరే. నేనేనమ్మా, నేనే. ఒకరికిద్దరున్నారు కదా, వెళ్ళి చెప్పింది చేయండి. పోండి, జ్యూస్ చేయండి. అలాగేనమ్మా. స్వామి రండి. రండి స్వామి, కూర్చోండి. ఏంటి రాణమ్మా, స్వామీజీతో వచ్చావు? ధర్మతేజ గారు, మీతో కొంచెం మాట్లాడాలి. అసలు నీకింకో పనే లేదా రాణమ్మా? ధర్మతేజ గారికి ఆ గతమేదో గుర్తుకొచ్చాక నీ పవర్ ఆఫ్ అటార్నీ రద్దు చేసేసి ఆ డాక్యుమెంట్స్ మీద నీ సంతకాలేవో పెట్టేస్తే సరిపోతుంది కదా. మధ్య మధ్యలో ఎందుకిలా తగుదునమ్మా అంటూ మాటి మాటికి ఇంటికొస్తున్నావు? అతిథిగా నేను ఈ ఇంటికెప్పుడూ రాలేదు. అనుబంధాలు విడిపోకూడదని, బంధాలు తెగిపోకూడదని మాత్రమే వస్తున్నాను. అబ్బా, ఇప్పుడు కలిపే బంధమేంటో? ఈ రాణమ్మ నన్నిక్కడికి తన స్వార్థం కోసం తీసుకురాలేదు. మీ ఇంటి మంచి కోరి నన్నిక్కడికి తీసుకొచ్చింది.
ఏంటి స్వామి ఆ మంచి? మీరందరూ ఇప్పుడు ఒక భయంకరమైన ప్రమాదంలో ఉన్నారు. మీరందరూ ఇప్పుడు ఒక భయంకరమైన ప్రమాదంలో ఉన్నారు. మీరందరూ ఇప్పుడు ఒక భయంకరమైన ప్రమాదంలో ఉన్నారు. మీ కుటుంబం మొత్తానికి ఒక పెద్ద ప్రాణగండం పొంచి ఉంది. ఒక పెద్ద ప్రాణగండం పొంచి ఉంది. ఒక పెద్ద ప్రాణగండం పొంచి ఉంది. అంటే ఆ ప్రమాదంలో నేను కూడా ఉన్నానా స్వామి? ధర్మతేజ గారు తాళి కట్టిన భార్య కదా మీరు. ఈ ఇంటి హోదా అనుభవించడంలో ఎంత హక్కుందో ఈ ఇంటికొచ్చే గండాల్ని కష్టాల్ని పంచుకోవడంలోనూ మీకంతే భాగం ఉంటుంది. అమ్మో గండమా, నేనేదో ఈ ఇంటికి మహారాణిని అయిపోయి ఆ వైభవాన్ని అనుభవిద్దామని వస్తే ఇలా వీళ్లకున్న గండాలతో నా ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుందా ఏంటి? దేవుడా, నాకు ఈ ఇంటికి ఏ సంబంధము లేదు, నన్ను కాపాడు. అసలేం జరుగుతోంది రాణమ్మా? ఏంటా ప్రమాదం? ధర్మతేజ గారు, మీకు గుర్తుందో లేదో, ఒకప్పుడు ఈ ఇంటిని కట్టడం కోసం సరిగ్గా ఈ ఇంటి మధ్యలో నాగనివాసం ఏర్పరచుకున్న పుట్టను కూల్చేశారు కదా. అదొకప్పటి సంఘటన. ఆ సంఘటనే ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని వెంటాడుతుంది. ఆ పుట్టలో ఉన్న పాము తన కన్నబిడ్డల్ని కోల్పోయి కసితో రగిలిపోయి మీ మీద పగబట్టింది. అప్పట్నుంచి ఆ నాగజాతి మీ కుటుంబం మీద పగబట్టింది ధర్మతేజ గారు. మిమ్మల్ని మాత్రమే కాకుండా మీ బిడ్డల్ని కూడా సమానంగా చంపాలని పగతో రగిలిపోతూ కాలం కోసం ఎదురు చూస్తోంది. అప్పుడు కృష్ణని కూడా అందులో భాగంగానే ఆ పాము కాటేసింది. అవును ధర్మతేజ గారు, అప్పుడు ఈ రాణమ్మే తన ప్రాణాలకు తెగించి అగ్నిగుండంలోకి దిగి ఆ తాళపత్ర గ్రంథాన్ని సంపాదించి నీ కొడుకు ప్రాణాలను కాపాడింది. అక్కడితో ఆ గండం ముగిసిపోయింది కదా స్వామి. మరిప్పుడు కొత్తగా మళ్ళీ ఈ ప్రమాదం ఏంటి? నాగజాతి పగ, వాటి శాపం అంత తొందరగా ముగిసిపోదు ధర్మతేజ గారు. కృష్ణని కాపాడిన తర్వాత ఆ పాముని నాగదేవతగా కొలుచుకుంటున్న ఈ రాణమ్మకు తెలియకుండా ఈ ఇంటికి పరిసరాల్లోనే ఉన్న మరో పుట్టను మీ పెద్దమ్మాయి కార్తీక మళ్లీ కూల్చివేసింది. దాంతో ఆ పగ మరింత ఉగ్రరూపం దాల్చింది. ఆ పగను అదునుగా తీసుకుని కార్తీకను కాటేయకుండా రాణమ్మ ప్రాణాలకు తెగించి గరుడ రేఖలు ఉన్న తన చేతులతో ఆ నాగమణిని తీసుకొచ్చి గరుడ యంత్రాన్ని ఈ ఇంటి చుట్టూ బంధనంగా వేసింది. అందువల్లే ఆ నాగశక్తి ఏ పాము రూపంలోనూ ఈ ఇంటి గడప దాటి లోపలికి రాలేకపోయింది. మీ మాటలన్నీ నిజమైతే మరి మొన్న కావేరిని కాటేసిన ఆ పాము బయటనుంచి కాకుండా ఎక్కడి నుంచి వచ్చింది? కావేరిని కాటేసింది బయట నుంచి వచ్చిన పాము కాదు ధర్మతేజ్ గారు. మరి ఆల్రెడీ ఈ ఇంట్లోనే ఉంటున్న పాము, ఈ ఇంట్లోనే ఉంటున్న పాము, ఈ ఇంట్లోనే ఉంటున్న పాము. పామా? ఎక్కడా? ఎక్కడుంది? అయ్యయ్యో తేజ, పావులంటే నాకు భయం. పావులున్న ఇంట్లో అస్సలు నేనుండలేను. చిత్రావతి, పాము ఇంట్లో ఎక్కడుంది? ఆ రోజు స్నేక్ క్యాచర్స్ కూడా వచ్చారు, ఇల్లంతా వెతికారు, దొరకలేదని వెళ్ళిపోయారు కదా. ఇంట్లో పాము ఉండడం ఏంటత్తయ్య? ఆ పాము వేరెవరో కాదు, మన కార్తీక, మన కార్తీక, మన కార్తీక. కార్తీకనా? అవును ధర్మతేజ్ గారు, కార్తీకనే ఆ పాము.
కార్తీకలోని బలహీనతలను అడ్డుపెట్టుకుని ఆ తామసి కార్తీకని ఒక ఆయుధంగా మార్చుకుంది. కార్తీకకి ఒక వింతైన మత్తు రూపంలో విషం నెక్కించి కార్తీకని పూర్తిగా ఒక నాగసర్పంగా మార్చేసింది. ఇప్పుడు ఈ ఇంటికి జరగబోయే ప్రమాదం ఒకటే. ఆ నాగశక్తి ఆవహించిన కార్తీక మిమ్మల్ని అందరినీ కాటేసి చంపేస్తుంది, లేదా తన శరీరంలో ఉన్న ఆ విషపు ఒత్తిడి తట్టుకోలేక తనకి తానే చంపుకుంటుంది. అయ్యయ్యో, అంత మాట అనకు రానమ్మా. మన కార్తీక చనిపోవడం ఏంటి? నా బిడ్డలకి ఏం జరగకూడదు, ఏం జరగకూడదు, నా బిడ్డలకి ఏం కాకూడదు. ఎప్పుడో తెలియక చేసిన తప్పులకి ఇప్పటికీ ఆ నాగజాతి ఈ కుటుంబం మీద ఇంతగా పగబట్టాలా? అక్కకి కాదమ్మా, మాకెవ్వరికి ఏమి కాకుండా నువ్వే కాపాడాలమ్మా. కావేరి, ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి స్వామి? ఆ పరిష్కారం కోసమే రాణెమ్మ నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. దీనికి ఒకే ఒక మార్గం ఉంది ధర్మతేజ గారు. ఆ తామసి రూపంలో ఉన్న కార్తీకలోని పగని చల్లార్చాలి. ఒకవేళ పొరపాటున ఆ కార్తీక ద్వారా వాళ్ళ ఇంట్లో ఉన్న నాగమణిని సంపాదించుకున్నారా, ఈ కుటుంబం అంతా అంతం అయిపోతుంది. అలా జరగకుండా ఉండాలి అంటే వాళ్ళ నాగజాతి పగ జ్వాలను మనం శాంతింపజేయాలి. అంటే ఏం చేయాలత్తయ్య? ఈ పౌర్ణమి రాత్రి ఒక పెద్ద నాగదేవత ముగ్గు వేసి, అలాగే ఒక పవిత్రమైన రక్షణ యంత్రాన్ని వేసి ఆ యంత్రం మధ్యలో కార్తీకను కూర్చోబెట్టాలి. కానీ ఆ సమయంలో ఆ నాగశక్తి కార్తీకను అక్కడ కూర్చోనివ్వదు. లేచి పూజ మధ్యలోనే వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుంది. అటు తామసి శక్తులు కూడా కార్తీకను అక్కడి నుంచి లాగేయడానికి ప్రయత్నిస్తాయి. ఆ శక్తులను బంధించి కార్తీక అక్కడ స్థిరంగా కూర్చోవాలి అంటే ఈ ఇంట్లో ఉన్న నాగమణికి రక్తాభిషేకం జరగాలి, రక్తాభిషేకం జరగాలి, రక్తాభిషేకం జరగాలి. చెప్పండి స్వామి, దేని రక్తం? కోడి రక్తమా, మేక రక్తమా, లేదా ఏదన్నా పొట్టేలు రక్తమా? చెప్పండి, దేని రక్తం కావాలి, ఎంత కావాలి చెప్పండి, ఇప్పుడే తెప్పిస్తాను. జంతువుల రక్తం కాదమ్మా, మరి తన కన్న తల్లి రక్తంతోనే నాగమణికి రక్తాభిషేకం జరిపించాలి. నాగమణికి రక్తాభిషేకం జరిపించాలి. నాగమణికి రక్తాభిషేకం జరిపించాలి. కన్న తల్లి రక్తమా? అంటే అంటే ఏం చెయ్యాలి స్వామి? ఆ తల్లి తల మీద కొబ్బరికాయలు కొట్టాలి. ఆ మణి చల్లారే కొద్దీ అక్కడ తామసిలో ఉన్న క్రూరమైన కోపం చల్లారుతుంది. అలాగే ఇక్కడ కార్తీక శరీరంలో ఉన్న ఆ విషసర్పం క్రమక్రమంగా వదిలిపోతుంది. ఇలా మనం నాగపూజ పూర్తి చేసి కార్తీకని రక్షించుకోగలం. ఇదొక్కటే మార్గం. రేపటి పౌర్ణమి ఘడియల్లో సంధ్య వేళల్లో పూజ మొదలు పెడితే సరిగ్గా పౌర్ణమి ఘడియలు ముగిసేసరికి పూజ పూర్తవుతుంది.
కేవలం నీ చేతుల్లో ఉన్న గరుడ శక్తి వల్లే ఈ ధర్మతేజ కుటుంబం ఇన్ని రోజులుగా నా బారి నుండి తప్పించుకొని బ్రతకగలిగింది. నా బిడ్డ ప్రాణాలు నాకు ఇచ్చేయి తల్లి. అది కుదరదు, ఎప్పటికీ కుదరదు. నీ ముందు నిలబడింది నీ కూతురు కార్తిక్ అనుకుంటున్నావా? కాదు, తామసి. కార్తీక శరీరంలో ప్రవహిస్తున్నది నా విషం. తనలో ఉన్నది నా పగ, నా కసి. వదలనా, ఏ ఒక్కరిని వదలను.